సో మొత్తం మీద సార్ భారత్ చూస్తున్నాం, అటు జూబ్లీ హిల్స్ సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరు పోటాపోటీగా కూడా ప్రచారంలో స్పీడప్ చేస్తున్నారు. సో ఏంటి ఏమనుకోవచ్చు? అంటే నాకు ఒక మునుగోడు ఒక హుజురాబాద్ అట్లా కనిపిస్తుంది. చూడండి, ఒక బై ఎలక్షన్ ను ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారంటే కేటీఆర్ ఒక రోడ్ షో నిర్వహిస్తుంటే సీఎం ఒక రోడ్ షో, ఒకటి కాదు రెండు రోడ్ షోస్. సో ఇంతకుముందు చెప్పినట్టు హుజురాబాద్ మునుగోడు లెవెల్లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు రెండు పార్టీలు. చావో రేవో అన్న విధంగా రెండు పార్టీలు కూడా అంతే విధంగా ఖర్చు పెడుతున్నాయి, అదే విధంగా ఫోకస్డ్ ఉన్నాయి. రెండు ఈక్వేషన్స్ ఇక్కడ. ఈ బై ఎలక్షన్ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి ఇంకా సెటిల్ అయిపోయినట్టే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యర్థుల్ని ఆయన ఓవర్టేక్ చేస్తారు. 5 సంవత్సరాలు ఆయన సీఎం ఉంటారు, వెంటనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా వెళ్ళిపోతారు. ఓడిపోతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న మంత్రులు గాని సీనియర్లు గాని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, పార్టీ మీద గ్రిప్ పోయే అవకాశం ఉంది. రెండవది బీఆర్ఎస్ కేటీఆర్ ఇప్పుడు క్లియర్ గా లీడర్షిప్, మొన్న ప్లీనరీలో కేటీఆర్ లీడర్షిప్ అని చెప్పిన తర్వాత గెలిస్తే కేటీఆర్ కు డెఫినెట్ గా కేసీఆర్ వారసుడిగా గుర్తించారు. ఇంత కష్ట పరిస్థితిలో కూడా, ఎందుకంటే మన పార్లమెంట్ లో 0 సీట్లు వచ్చి 17% ఓట్లు వచ్చి ఈ సమయంలో మళ్లీ పార్టీని లిఫ్ట్ చేశాడు ఒంటి చేత్తో అనే విధంగా. ఎందుకంటే కవిత బయటకు వెళ్ళింది, సరే హరీష్ రావు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయినారు కాబట్టి ఎన్నికల్లో కొంచెం దూరంగా ఉండాలి, బహుశా లాస్ట్ లో ఒక రోడ్ షో చేస్తారేమో. సో ఆ మైలేజ్ వస్తుంది. ఓడిపోయినారనుకోండి ఇంకా కేటీఆర్ ఎదగలేదు. ప్లస్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఇంత స్ట్రాంగ్ గా ఉన్న బీఆర్ఎస్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉందని నేను చెప్తున్నానంటే, మీరు చూడండి రిజల్ట్ 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలను చూడండి, 150కి 99 వచ్చాయి జిహెచ్ఎంసీలు. తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు 2018 అసెంబ్లీ ఎన్నికలు అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ క్లీన్ సీట్, మామూలు మెజార్టీ కాదు, 50,000 60,000 70,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఇద్దరు కలిసిన మహాకూటమి కలిసిన ఓడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ 2019 మీకు మల్కాజ్గిరి పోయింది, రేవంత్ రెడ్డి 10,000 ఓట్లతో గెలిచారు. అదేవిధంగా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలుపొందారు ఆ ఎలక్షన్ లో. చేవేళ్ల మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, 23 కంటే ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, బీఆర్ఎస్ 56 సీట్లు, నెంబర్ 1 ఉంది, బీజేపీ పికప్ అయిన. 23 అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వేవ్, సార్ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వేవ్. కాంగ్రెస్ కు 39% ఓట్లు వచ్చాయి, కానీ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ 21%. బీఆర్ఎస్ ఓటింగ్ 43% ఏకంగా, బీజేపీ 19%. అంటే సిటీలో 43% ఓట్లు తీసేస్తే బీఆర్ఎస్ టోటల్ ఓటింగ్ రాష్ట్రంలో 30% కంటే బిలో ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీలో అంత డామినేట్ చేసింది బీఆర్ఎస్. అంత డామినేట్ చేసిన సిటీలో నేను ఈ కాంగ్రెస్ ఫిగర్స్ కూడా ఎందుకు చెప్పానంటే, చాలా వీక్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఏరియాలో. మొన్నటి వరకు కూడా ఇంత వీక్ గా ఉన్న ఏరియాలో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, రేవంత్ రెడ్డికి మైలేజ్ వస్తుంది. కేటీఆర్ అరే ఇంత ఉన్న ఏరియాలో కూడా ఎట్లా ఓడిపోయారు, 43% ఓటింగ్ ఉన్న ఏరియాలో ఎట్లా వచ్చింది. సరే పార్లమెంట్ ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ తో సంబంధం లేదు, బట్ బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా గెలిచిందని వస్తుంది. సో అందుకని చావో రేవో అన్న విధంగా రెండు పార్టీస్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం.